బ్రేకింగ్ చూస్తున్నాం. యూరియా ఇవ్వడం లేదని ప్రశ్నించిన రైతుపై కేసు నమోదైంది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన రైతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న యూరియా కొరతపై రైతు లక్ష్మణ్ యాదవ్ ప్రశ్నించారు. తనపై కాంగ్రెస్ నాయకులు కేసు పెట్టించారని లక్ష్మణ్ యాదవ్ ఆరోపించారు. ఎరువులు వేయకపోవడంతో తన పొలం పాడైందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ పార్టీకి చెందిన నాయకుడిని కాదని వెల్లడించాడు. కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు బుద్ధొచ్చిందని మండిపడ్డాడు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదన్నందుకే కేసు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు భయపెడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తోటి రైతులు తనకు అండగా ఉండాలని లక్ష్మణ్ యాదవ్ పిలుపునిచ్చారు. నా మీద నన్ను ఏమో చేయాలి లోపలేయాలని చెప్పేసి నేను రైతుల కోసం నేను నా సొంత భూమి కోసం కొట్టలేదు, నా సొంత ఇల్లు కోసం కొట్టలేదు. ఒక ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరి కోసం నేను ఒక ఊరియా కోసం కొట్టినందుకు ఇలా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇలా బురద తల్లి నన్ను ఏమో లోపలేయాలి బయటకు రాకుండా చేయాలని చెప్పేసి నా ఇంటికి పోలీసులు వచ్చారు. నన్ను పట్టుకపోతారట, ఎవరో ఈ ఆర్మీ వాళ్ళు వస్తురట, వీళ్ళు వస్తురట, వాళ్ళు వస్తురట అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ రాత్రి 9 గంటలకు కేసు బుక్ చేసిన మీద ఆల్రెడీ ఇప్పుడు నా ఇంటికి పోలీసులు వచ్చారు, పట్టుకపోతున్నారు. సయ్యా నేను రైతులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి, నాకు అందరు కలిసి సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నా ఇంటి కోసం కాదు, నాకు పొలం కోసం కాదు, నా పర్సనల్ గొడవల కోసం కాదు. నేను రైతుల కోసం కష్టపడ్డా కాబట్టి, మీ రైతుల కోసం నేను కొట్టైనా కాబట్టి ఇవాళ నేను మీకోసం జైలుకు పోమంటే పోయేదని కూడా సిద్ధంగా ఉన్నా. మీరందరూ నాకు సహకరించి మీరు నా కోసం మాత్రం హెల్ప్ చేయగలరని నా నమస్కారం. రైతుపై నమోదైన కేసుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం ప్రతి ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వం అని చెప్తూ ఉంటుంది. యూరియా కొరతను కూడా మనం చూస్తున్నాం. సో అటువంటి రైతుపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? రైతు వంశీ, మీరు అన్నట్టుగానే ప్రతి ప్రభుత్వం కూడా రైతు సంక్షేమం కోసం, రైతు ధ్యేయమే రైతు, పూర్తిగా ఈ దేశానికి అన్నం పెట్టే రైతు అనేది చెప్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, వరాల జల్లులు కూడా కురిపిస్తూ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి. ఇక అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకొచ్చిన నేపథ్యం కనబడ్డది. ఇక అందులో భాగంగా రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ కూడా చేశామనేది ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈ సాగుకు సంబంధించి, ఈ వరి సాగుకు సంబంధించి ప్రధానంగా రైతులు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. అదే యూరియా సమస్య. ఈ యూరియాకి సంబంధించి పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ సంఘటనను చూసి యూరియా ఇప్పటికే ఎక్కడ కూడా రైతులకు సరి అయిన యూరియా అందట్లేదనేది కూడా రైతులు రోడ్డెక్కుతున్నారు. అదేవిధంగా రైతులు ఒకవైపు పూర్తిగా ప్రైవేటు సెక్టర్ల పైన కూడా రాళ్లు విసిరిన సందర్భం కనబడింది. అయితే నిన్న మనకి ఎల్లారెడ్డిపేటకు సంబంధించి మానుక లక్ష్మణ్ అనే ఒక రైతు ప్రధానంగా యూరియా కోసం ఆయన యూరియా సెంటర్ కి వెళ్ళినప్పుడు ఒక్క కూడా బస్తా కూడా దొరకట్లేదనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను చేసి వీడియోను రిలీజ్ చేశాడు. దాదాపు ఇప్పుడున్న ప్రభుత్వం మన రైతులను ఏ విధంగా ఆదుకోవట్లేదు అనేది కూడా ప్రధానంగా ఆ వీడియోలో సారాంశం. అందులో కొంత రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వాన్ని, అదేవిధంగా వ్యక్తిగతంగా కొంత వ్యాఖ్యలు ఉన్నాయి, అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే చెప్పండి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.